హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. అసలు వంటే రాని వాళ్ళు కూడా ఈజీగా 2 minutes లో ప్రిపేర్ చేసుకోగలిగేది మ్యాగీ. మ్యాగీతో కూడా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. అందులో నా ఫేవరెట్ ఎగ్ మ్యాగీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీనే. మరి ఎగ్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 cups వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో 2 మ్యాగీస్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీని ఉడికించుకుందాం. మ్యాగీ అంతా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని ఇందులో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. మిరపకాయలు వేగిపోయాక చిన్నగా కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ని వేసుకుని వేయించుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు 3 eggs ని కొట్టేసుకుందాం. టూ మ్యాగీస్ కి 3 eggs ని తీసుకున్నానండి. పైనుండి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎగ్స్ ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ అంతా ఫ్రై అయిపోయాక మ్యాగీలో వచ్చే మసాలా ప్యాకెట్స్ ని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక బాయిల్ చేసుకున్న నూడిల్స్ ని ఇందులో వేసుకుందాం. అలానే పైనుండి కొంచెం సాల్ట్ ని స్ప్రింకిల్ చేసుకుని దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 minutes వేగనివ్వాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. 5 minutes తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర జల్లుకుని
అలానే మిరియాల పొడి కూడా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ. నార్మల్గా మ్యాగీ ఎప్పుడూ చేసుకుని తింటూనే ఉంటాం, కానీ ఒక్కసారి ఈ ఎగ్ మ్యాగీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు. ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేసాం కాబట్టి మన బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.